మనం ఇండియాకి వచ్చిన తర్వాత మన వర్క్స్ అయితే అన్ని కంప్లీట్ చేసుకున్నాం. మనం ముఖ్యంగా వచ్చినైతే మన కాలేజ్ పని మీద అది కూడా కంప్లీట్ చేసుకున్నాము. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత వెళ్ళాలో వద్దా అనేది చాలా మైండ్ లో చాలా అప్సెట్ గా ఉండింది. వెళ్దామా వద్దా అని చెప్పి. కానీ మనల్ని అయితే చాలా నమ్మకంతో అయితే పంపించారు. మనమైతే ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి కాబట్టి మనమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయినాము. చాలా మంది అయితే కార్ యూస్ చేస్తారు. వాళ్ళు ఎక్కడున్నా కానీ చెన్నైకి వెళ్ళడానికి. నేనైతే మాత్రం ట్రైన్ లోనే వెళ్తాను. ఎందుకంటే నాకైతే కొంచెం కంఫర్ట్ గా ఉంటది. పడుకొని వెళ్ళొచ్చు అని చెప్పి ప్రశాంతంగా. అందుకైతే మనమైతే ట్రైన్ అయితే బుక్ చేసుకుని ట్రైన్ అయితే ప్రశాంతంగా వెళ్ళిపోయాం. మామూలుగా అయితే మనకైతే కింద వచ్చింది స్లీపర్. నేను ఎప్పుడు చూసాను కింద బుక్ చేసుకుంటాను స్లీపర్. కానీ వేరే పెద్ద ఆమెకు ఆ సీట్ కావాలని చెప్తే వాళ్ళకి ఇచ్చేసి మనం అయితే పైకి అయితే ఎక్కేసాము. నేను మార్నింగ్ 10:45 ట్రైన్ ఎక్కాను. నేను చెన్నైలో దిగే లోపల 4:20 అలా అయింది టైము. మనకైతే ఇంకా చాలా టైం ఉంది. మన ఫ్లైట్ వచ్చి 10:55 కి 3 అవర్స్ ముందు ఉండాలి. అంటే మనం 7:30కి అలా అక్కడ ఉంటే సరిపోద్ది. సో మనకైతే చాలా టైం ఉంది. మనమైతే మెట్రో అయితే చూస్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి క్యాబ్ తీసుకున్నా, ఆటో తీసుకున్నా, ఏది తీసుకున్నా 200, 300 ఈజీగా అవుద్ది. అదే మెట్రో అయితే మనకి 36 రూపీస్ లో అయిపోద్ది. సో అందుకని మనమైతే మెట్రో యూస్ చేసాము. మెట్రో యూస్ చేసిన తర్వాత మనమైతే చాలా తొందరగా అయితే వచ్చేసినాము. ఒక 30-40 మినిట్స్ లలో. ఇంకా మనకి చాలా టైం ఉంది. సో అందుకని మనం అయితే ఎదురుగానే ఎయిర్ హబ్ అని ఒక మాల్ ఉంటుంది. ఆ మాల్ లోకి అయితే కొంచెం సేపు వెళ్ళి అలా తిరిగేసి ఫుడ్ అయితే అక్కడ తినేసాము. అక్కడ తినేసి మనం అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాము. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ D6, D7 ఇలాంటి గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ దగ్గర మీరు ఆ నెంబర్ దగ్గరికి వెళ్తే ఆ నెంబర్ దగ్గర ఏ ఫ్లైట్ వెళ్లే వాళ్ళు ఏ గేట్ లో వెళ్ళాలో ఉంటుంది. నేనైతే ఇండిగో వెళ్తున్నాను. ఇండిగో అంటే గేట్ 7. గేట్ 7 నుంచి లోపలికి వెళ్ళి అయితే మనం అయితే ఫస్ట్ చెక్ ఇన్ చేసేసుకున్నాము. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మనకైతే ఇమిగ్రేషన్ కానీ సెక్యూరిటీ కానీ అన్ని అయిపోయింది. సో తర్వాత అయితే మనం కొంచెం రెస్ట్ తీసుకున్నాం అని చెప్పి ఇలా ఒక మంచి బెంచ్ అయితే దొరికింది. నేనైతే పడుకున్నాం చాలా సేపు. ఎందుకంటే మనకి గేట్ నెంబర్ మార్చారనమాట. ఫస్ట్ నాది ఉండేది గేట్ 8 ఇచ్చినారు బోర్డింగ్ పాస్ లో. తర్వాత అనౌన్స్మెంట్ లో దాన్ని 112 అయితే మార్చారు. ఆ 112 అని కరెక్ట్ గా నేను పడుకున్న ప్లేస్ లో ఎదురుగానే ఉంది. సో మనం అయితే ఒక గంట పడుకుని అయితే కిందికి వెళ్ళాను. నేను వెళ్ళే ట్యాంకెల్ అయితే అప్పటికే అందరిని ఎక్కిచ్చేస్తున్నారు ఫ్లైట్ లో. సో మనం అయితే వెంటనే వెళ్ళి మన పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్ చూపించి మనం అయితే ఫ్లైట్ లో ఎక్కేసాము. సో మనం మార్నింగ్ దిగిలోపు చాలా తొందర దిగాను. నాకైతే 1:30 అలా చూపించింది టికెట్ లో మాత్రం. కానీ అయితే 1 కల్లా ల్యాండ్ అయిపోయినాను. బయటకు వచ్చే లోపల ఒక 1:45, 2 అలా అయింది. ఇంకా వేరే డ్రైవర్ అయితే వచ్చి మనం అయితే పికప్ చేసుకున్నారు. పికప్ చేసుకున్న తర్వాత రూమ్ కి అయితే మనం 2కి 2:15 కల్లా వచ్చేసాము. వచ్చేసి వెంటనే నా రూమ్ చూస్తే అంతా దుమ్ము ఉంది. ఎవరు యూస్ చేసారో తెలియదు కానీ అయితే మొత్తం దుమ్ము కొట్టుకుపోయింది. అదంతా క్లీన్ చేసుకోవాలంటే ఇంకా మార్నింగే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఓపిక లేదు. ఎందుకంటే ఆ ఇండిగో ఫ్లైట్ లో అసలు మనకి చాలా కష్టం ట్రావెల్ చేయాలంటే ఇండిగో ఫ్లైట్ లో. నెక్స్ట్ టైం ఇండియాకి వెళ్ళేటప్పుడు మా సార్ అయితే రిక్వెస్ట్ చేసుకోవాలి ఇండిగో ఫ్లైట్ మాత్రం అసలు వద్దని. ఇంకా అంతే వీడియో వస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.